మంచిర్యాల జిల్లా ప్రజావాణిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వినతిపత్రం అందించారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ బియ్యంలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ ఓనర్లపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న న్యూ డెమోక్రసీ నాయకులతో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. సిపిఐఎం ఎమ్మెల్సీ వాళ్ళు బాధ్యతలు వచ్చిన వాళ్ళు అంటే సీఎంఆర్ రైస్ మిల్లుల మీద ఎలాంటి బాధ్యతలు తీసుకున్నామని అడిగే తెలుసుకుందాం. వాళ్ళ మీద గతంలో కూడా ఇలా ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు, చర్యలు కూడా తీసుకోలేదు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇలా అంటే వాళ్ళని ఏమి చర్య తీసుకుంటారు, మీకు ఏంటి వాళ్ళకి ఏం కావాలి? మీరు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో రైస్ మిల్లర్ల మీద పీడీ యాక్ట్లు పెట్టాలనేటువంటిది, వాళ్ళ ఆస్తులు రికవరీ చేయాలనేటువంటిది. ఎందుకంటే 2022 నుంచి ఇప్పటిదాకా రైతు నుండి సేకరించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ రైస్ కోసం మిల్లులకు ఇవ్వడం జరిగింది. 2022 నుంచి 2025 దాకా ఈ 3-4 సంవత్సరాల కాలంలో యాసంగి వానాకాలం వచ్చినటువంటి ధాన్యంలో వాళ్ళు బియ్యం ఇవ్వాలి ప్రభుత్వానికి. కానీ అప్పటి నుంచి పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంచడం, రైస్ మిల్లుల్లో ధాన్యం లేదు, వాటిని బియ్యంగా చేసి వాటిని ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నారు. దాదాపు ఈ జిల్లాలో 205 కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా అమ్ముకొని వాళ్ళు జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మిల్లులలో లేదు. వీళ్ళ మీద 2025లో 22 నుంచి కొనసాగుతుంటే 22 నుంచి ఎప్పుడు విజిలెన్స్ దాడులు జరగలేదు, సివిల్ సప్లై శాఖ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇన్స్పెక్షన్ చేయలేదు. వాళ్ళు రైస్ మిల్లులు ఇద్దరు కూడా కలిసి సివిల్ సప్లై శాఖ యజమానులు, రైస్ మిల్లుల యజమానులు కలిసి ఒక అవినీతి కేంద్రంగా మారిండ్రు. వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించింది సివిల్ సప్లై శాఖ. కనుకనే ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నామమాత్రంగా 2025లో ఆర్ఆర్ యాక్ట్ కింద అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టారు తప్ప వాళ్ళ మీద నిజంగా రికవరీ చేసేటువంటి పద్ధతిలో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టలేదు, జైలు పంపించలేదు, వాళ్ళ ఆస్తులను కూడా రికవరీ చేయలేదు. పైగా వాళ్ళ ఆస్తులు రికవరీ చేయకుండా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళ బినామీల పేరు మీద మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెండోది, వాళ్ళు మంచి బియ్యాన్ని వాళ్ళు అమ్ముకొని మార్కెట్లో ఇప్పుడు బయట ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని సేకరించి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా మొత్తం ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఇవాళ ట్యాక్సులు రైతుల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ పన్నులు వసూలు చేయడంలో లేట్ అయితే జప్తు చేస్తున్నారని మీరు 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాల కాలంగా 205 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం ఇవ్వకపోతే రైస్ యజమానుల మీద మీరు ఏ చర్యలు తీసుకోలేదు, ఎందుకు రికవరీ చేయలేదు? మీరు వాళ్ళు కలిసి సివిల్ సప్లై శాఖ మీరు కలిసి యజమానులు కలిసి వాళ్ళ వ్యవహారం చేస్తూ ఉన్నారు. కనుకనే మేము కోరేటువంటిది రైట్. ప్రస్తుతానికి అయితే తెలుసుకుందాం. ఇంకొక బాధ్యత అంటే సిఆర్ఎం రైస్ల మీద ఏమి మీరు కావాలి బాధ్యత ఉంటాడు, ఏంటికి దేనికోసం? ఏదైతే రైస్ మిల్లులకు ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు ఇచ్చిందో, మరి ఆ ధాన్యానికి సంబంధించిన రైసు ప్రభుత్వానికి అప్పయిపోకపోవడం, ఒక పక్క అధికారులు నామమాత్రంగానే వారి మీద ఏదైతే రైస్ మిల్లర్ల మీద కేసులు పెడతామని చెప్పిందో, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరి మీద కేసులు ఇప్పటికీ కూడా లేవు. వాళ్ళే బెయిలబుల్ ఇచ్చి కేసులు పెట్టి వారే మరి ధాన్యం సేకరించకుండా వారితో ములాఖాతై ఇప్పటి వరకు కూడా అసలు రికవరీ లేదు. దాదాపుగా 200 కోట్లకు పైగా ఉన్నది మన జిల్లాలో సంబంధించి. ఈ రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కయ్యనని చెప్పి మేము ఈరోజు అంటున్నాం. ఇప్పటికైనా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కరు ఆస్తులన్నీ మరి వేరే వాళ్ళకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికే వారి పేరు మీద లేకుండా మా పేరు మీద ఏం లేదన్నట్టుగా చూపెట్టుకోవడానికి అట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైతే ఆస్తులు మారినాయో బదలాయింపోయినాయో వాటిని కూడా రికవర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక బాధ్యత ఉన్నది, అడిగి తెలుసుకుందాం. అంటే రైస్ మిల్లు అంటే ఎలాంటి తీసుకోండి చర్య తీసుకోవాలని ఉన్నది? వాస్తవానికి రైస్ మిల్లర్ల దందా 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా కొనసాగుతూ ఉంది. కానీ సంబంధిత అధికారులు ఏదైతే పౌర సరఫరాల అధికారులు ఉన్నాయో ఎవరు కూడా స్పందించడానికి విఫలమవుతూ ఉన్నారు. 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏ ఒక్క అధికారి కానివ్వండి, ఏదైనా అధికారులు ఎక్కడ కూడా స్పందించని పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము కేసులు పెట్టాం, వాళ్ళ మీద కేసులు పెట్టేసామని నామమాత్రం తూతుమాత్రంగా కేసులు పెట్టామని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మేమంటున్నాం, రైస్ మిల్లర్లు మామూలుగా ఏదైనా రైతు ఇబ్బంది పెడతా ఉంటే రైతుల మీద కేసులు పెట్టి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రైస్ మిల్లర్లు 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇటు రైతాంగానికి అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఈ సంబంధిత అధికారులు స్పందించడంలో విఫలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మేమంటున్నాం, ఇప్పటికైనా
సంబంధిత అధికారులు మీరు కేసులు పెట్టామన్నారు, మీరు ఏం కేసులు పెట్టారో ప్రకటించండి, వాళ్ళ దగ్గర ఏం రికవరీ చేశారో ప్రకటించండి, వాళ్ళ మీద ఎంతమంది మీద పీడీ యాక్టులు పెట్టారో చెప్పండి. అట్లా చెప్పకుండా మేము కేసులు పెట్టాం, వాళ్ళ మీద ఇంత 22 మంది కేసులు పెట్టాం మీరు చూడండి అని చెప్తా ఉన్నారు. కానీ కేసులు నామమాత్రం కేసులు, ఆ కేసుల వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర రికవరీ చేయడానికి కూడా ఏమీ లేకుండా వాళ్ళ మీద ఉన్న భూములు కానీ ఆస్తులు కానివ్వండి ఇతర పేరు మీద మార్చేసి మిల్లర్ల యాజమాన్యం వాళ్ళ మీద ఏమీ లేకుండా మా దగ్గర ఏమీ లేవు మేము కట్టలేమనే పరిస్థితికి మిల్లర్లు వస్తూ ఉన్నారు. ఈ 1000 కోట్ల డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏం జరిగింది, వీళ్ళకి ఆస్తులు ఏం లేవా అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి రికవరీ చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. సిఎంఆర్ రైస్ మిల్లుల మీద అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే వీళ్ళని చర్య తీసుకోవాలని వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మాత్రము సిఎంఆర్ వాళ్ళ రైస్ మిల్లుల మీద లేకపోతే అధికారులు కానీ ఈ ప్రజలు కానీ ఎవరైనా కూడా కెమెరామెన్ రవితో లక్ష్మణ్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల జిల్లా.